పబ్లిక్ ఇప్పుడు మా ముసలి మూత వారు వచ్చే ఏళ్ళైంది కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు చాపి కూర్చున్నాడో ఏం పాడోనుల్లా ఓ పారైతే అరుచుకొని వద్దాం పాండ్రి ఓ తాత ఉన్నావే గింతకాలం సప్పుడు కొడతా అంటే ఎవరు బయటకు వెళ్ళరేమో ఇంట్లో ఉన్నారు ఆడలేరురా ఇంట్లో మనుషులు అన్నంగా అయిపోయినాయి ఇక ఇప్పుడు సప్పుళ్ళు కొట్టుకుంటా బతుకుతున్నావా అయినా ఎవల పెళ్ళని సప్పుడు కొడుతున్నావే ఇది పెళ్లి కోసానికి కొడుతున్న సప్పుడు కాదే తల్లి సర్వే కోసానికి కొడుతున్న సప్పుడు గింతకాలం కొడతా అంటే ఎవరు ఇతలకి వెళ్ళరేమో రా ఉన్నారా లేరురా సారు నీకన్నా సిగ్గుచరం ఉన్నదారా సర్కారు ఏ సర్వే చేసినా మీ మంచి కోసం చేస్తుందా లేదా సర్కారు ఇచ్చే పథకాలు కావాలా కానీ సర్కారు చేసే సర్వేలో పాల్గొనరా మీరు మళ్ళీ ఏమో బాగా నీకుతానేదిరా ఇంతకు ఏం సర్వే వాళ్ళెందుకు సర్వేలో పాల్గొనలేదే అరే వీడు సర్వే చేసేటప్పుడు ఊళ్ళో లేడు పిల్ల మళ్ళీ ఎవరైనా నచ్చి అడుగుతాను ఇక మా ఇంటికి ఏ సార్లు రాలేదు నన్ను ఏ వివరాలు అడగలేదు అని నిక్కుతాడు మరి ఇప్పుడన్నా సర్కారు రెండోసారి సర్వే చేపట్టినప్పుడు వివరాలని చెప్పాలా వద్దా అందుకే ఇగో డప్పు కొట్టుకుంటే అందరికి తెలిసితట్టా మళ్ళీ అబద్ధం ఆడతాడని సార్ వచ్చిండు నీ వివరాలని చెప్పు నిలబడి చూస్తానేమరా అవునే తాత ఈ నెల 28వ తారీఖు దాకా సర్కారు ఛాన్స్ ఇచ్చింది కదా వివరాలు ఇయ్యనోళ్ళందరూ కులగణనలో ఖచ్చితంగా పాల్గొనాలి అని చెప్పురా నీకు పెళ్ళాలు ఎంతమంది మంది చేసిన పెళ్ళా లేకుంటే నీ ఇంట్లో చేసిన పెళ్ళా పొలాలు ఎన్ని ఉన్నాయి పొలగాలు ఎంతమంది బర్రెలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి గాడిదలు ఎన్ని ఉన్నాయి గుర్రాలు ఎన్ని ఉన్నాయి ఈ కొంప నీదేనా మంది కట్టిందా అన్ని వివరాలు చెప్పు అగో సార్ రాసుకుంటాడు చెప్పు ముసలాడా కులగాలన్నప్పుడు కులం అడగాలి మతం అడగాలి కానీ నువ్వు గయాన్ని అడుగుతాను సర్కారు అడుగుతాంది అంతే చెప్పు ఏమో వివరాలు చెప్పు అంటే బాగా నిలుగుతాను మాట్లాడుకుంటే ఏం చెప్తారు నువ్వు ఇది మా సర్కారు అడిగే ప్రశ్నలు మా సర్కారు అడిగిన అన్ని వివరాలు చెప్పాలి నువ్వు బాగా నిలుగుతాను వేదరా కులం మతమే చెప్తా లేకుంటే అన్ని చెప్పా అంటే ఏందన్నట్టు చెప్పు రాసుకుంటాడు మా సారు అరే గాన్న మీదకి గంతగానం ఎందుకు పోతున్నవే అయినా గప్పట్ల కేసీఆర్ సార్ సర్కారు సకల జనుల సర్వే చేసినప్పుడు మీ రేవంత్ సారే అన్నాడుగా అదే గిసొంటి సర్వేలలో అన్ని వివరాలు మేమెందుకు ఇయ్యాలి అని అంటే మందికేమో మంగళవారం మీ కాడికి వచ్చేటాళ్ళకేమో సోమవారం అనే మా రేవంత్ సార్కు నోరాగది ఏ ఎండకే ఆ గొడుగు వచ్చినట్టు ఏ కాలానికి తగ్గట్టుగా ఆ మాటలు మాట్లాడాలి ఇప్పుడు అవేమో మా మెడకు చుట్టుకుంటాను ఏం చేయాలి అయినా నువ్వు ఏ పార్టీలో మనిషి అన్నట్టే అసలు నీకు జీతం ఆ హెచ్ఎంటీ వాళ్ళు ఇస్తానులే లేకుంటే కారు పార్టీ వాళ్ళు ఇస్తానులే కారు పార్టీ వాళ్ళ పేడ ఆర్టిస్ట్ లెక్క మాట్లాడుతాను ఏందా నువ్వు అలకదక్కదా మూతి మీద గుద్దుతే ముంగడి పనులని రాలే ముసలోడా ఉన్నది ఉన్నట్టు అడిగితే పేడ ఆర్టిస్టులు అన్నట్ట అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ సర్వేలతోని సర్కారు ఏ వెలుగా పెడదాం అనుకుంటున్నా చెప్పు అరే ఏ వెలుగా పెడదాం అనుకుంటున్నది అని అంటానవేంది అలకదక్కువదానా మన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చూస్తాంది సర్కారు మనకు కావాలన్నా వద్దా అసలుటప్పుడు మన బీసీలో అందరం సర్కారుకు సహకరించాలన్నా వద్దా ఇప్పుడున్న మీ రేవంత్ సార్ క్యాబినెట్ లా ఎంతమంది బీసీలు ఉన్నారే అది చెప్పరా అది ముందుగాల ఏడాది దాటుతున్నా కూడా ఇంకా మొత్తం క్యాబినెట్ ఎందుకు నింపుతలేరు చెప్పు మందిని ఎక్కిరించే ముందు మన ముఖాన్ని కూడా ఓ పారి చూసుకోవాలి ముఖం గీకం అని ఏం స్థలమైందే ఏరు తిన్నదానా మా సర్కారు మా ఇష్టం మేము అడిగిన వివరాలు అన్ని చెప్పాలి చెప్పురా మా సార్ అడుగుతుంటే రాసుకో సార్ వీడు చెప్తాడు చెప్పు మరి నువ్వేమని ఇల్లు తిరిగి మందిని బెదిరించుకుంటే సర్వేలు చేసేదాన్ని అరే నాయన నువ్వు ఆగే తల్లి నువ్వు లేని కులాలు పెట్టకాయించను ఈ కులగణన సర్వే పూర్తి అయినాకనే సర్పంచ్ల ఎలక్షన్లు పెడదామని చూస్తుందట కదా సర్కారు అందుకే ఈ సర్వే జల్లిన ఉడగొడదామని నా ప్రయత్నం నేను చేస్తానే సర్పంచ్ల ఎలక్షన్లు వచ్చేది ఉంటే ఊళ్ళో నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ఊరును మల్లె పువ్వు లెక్క తీర్చిదిద్దామని చూస్తానే మా సర్కారు హయాంలో చేద్దు గాని ముందుగా ఈ సర్వేలు పక్కకు పెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పు మీ ముఖ్యమంత్రి సార్కు అరే నెరవేర్చకపోతే ఏం చేస్తాంది మా సర్కారు ఈ ఉగాది నుంచి రేషన్ దుకాణాలలో సన్న బియ్యం కూడా ఇవ్వాలని చూస్తుంది జనాలందరికీ మా సర్కారు ఎరికేనండి ముందు రేషన్ కార్డులు ఇవ్వను గతనే మీ ముసలోళ్లకు 4000 రూపాయల పింఛన్ సంగతి ఏందో కూడా అడుగు పోయిన ఉగాది పోయి మళ్ళా ఉగాది రావట్టే పెంచుదామన్న పింఛన్లు అటే వాయే అవు ఇది అయితే నిజమే పండుగలేనుక పండుగలు పోతానే కానీ మా సర్కారు ఇచ్చిన హామీలు అయితే గల్మ దాటలేవు మా ముసలోళ్ళ పింఛన్ ఆంజనేయ పండుగ ఆడబిడ్డలకి ఇస్తామన్న తులం బంగారం పత్తకే లేదు గృహలక్ష్మి కింద 2500 ఇంతవరకు ఇత్తనే లేరు అట్లనే
చదువుకునే పొలగాళ్ళకు కూటీలు ఇస్తా అన్నారు. ఆ ముచ్చట కూడా సోయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మా సర్కారు ఇచ్చిన హామీలు చాలానే ఉన్నాయి. అవి మరి ఊసేయలేదు, పాసేయలేదు. అందుకే ముందు మీ లెక్కలు చక్కగా చూసుకొని మంది లెక్కలు లెక్క పెట్టుండ్రి, మంచిగా ఉంటది. అరే నువ్వు ఆగే తల్లి, ఇప్పుడు మాకున్న పంచాలు చాలే అన్నట్టుగా నువ్వు వచ్చి పుల్లేస్తాను అని అడిగితే కాచి నువ్వైతే వివరాలు చెప్పరా సార్ రాసుకుంటాడు. సర్కారు ఇస్తాన్న పథకాలు ఇయ్యాను, తర్వాత మా ముచ్చారు చెప్తాం కానీ గోయిత పరిస్థితి భోజుడికే సర్కారు అడుగున్న ఫస్ట్ అయిందా? అన్నంత పని అయిందా? ఇగవో సపడియక చూసినారుల్లా సర్కారోళ్ళు కులగణన సర్వే చక్కగా చేయలేదని ప్రతిపక్ష పొల్లు లొల్లి పెట్టే వరకు మళ్ళా కులగణన సర్వే ఎత్తున్నారు. మరి ఈసారన్నా అన్ని లెక్కలు కరెక్ట్ తీస్తారో లేకపోతే కులగణన రిపోర్టు మీద మళ్ళా పంచాదులు మోపైతాయో ఏమైతుందో చూడాలే ఇక.